నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ సన్నిధికి వచ్చాను తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన మరి నా తండ్రి నీ పేరట గానం చేసి ఉన్నాం తండ్రి. నాయన నా తండ్రి ప్రతి పాటలో నుంచి మీరు మాతో మాట్లాడారు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. ఈ దీనురాల్ని మరుగుపరచుతండి నాయన. నా తండ్రి వశంలోకి తీసుకోతండి నాయన. ఈ వాక్యములో నా గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పుతండి నాయన. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాలు మాకు అనుగ్రహించుతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. మీరే ఉద్దేశంతో చెప్తున్నారో మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా మాకు అర్థం చేపించండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు అయ్యా, స్తుతులు తండ్రి. అయ్యా ఒట్టిగా వచ్చి ఒట్టిగా ఎవరు వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. యూట్యూబ్ ద్వారా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డకి నాయన మేలు జరగాలి తండ్రి. ఆత్మీయ శరీర మేలులు జరగాలి తండ్రి నాయన. ప్రభువా నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. వినట మట్టుకు వినేవారుగా కాక విన్న వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మేమందరం కలిగి ఉండడానికి సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మరి మీకు తెలుసు, వాక్యం ప్రతిరోజు పెడుతూ ఉన్నాను కదండి. అయితే ఈ వాక్యం పెట్టాను. ఈరోజు పెట్టినప్పుడు వాక్యం మరి అందులో ఎక్కువసేపు చెప్పకూడదు, 5 నిమిషాలు అలా చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు ఏంటో నాకు చాలా క్రొత్తదనంగా అనిపించింది అనమాట. ఈ వాక్యం దేవుడు ఏదో మాట్లాడుతున్నారు ఇందులో నుంచి అని చెప్పి ఎప్పుడు చదివేది ఎప్పుడు వినేదే కానీ ఎందుకో క్రొత్తగా అనిపిస్తుంది అనమాట అండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? క్రొత్తగా అనిపిస్తుంది అనమాట. దేవుడు ఏదో చెప్తున్నారు అనిపిస్తుంది. అలా అనిపించింది నాకు. అనిపించినప్పుడు నా హృదయం అంతా వేదన అయిపోయింది. ఆ వాక్యం చెప్పేశాను, అయిపోయింది. కానీ ఆ వాక్యం నాలో పనిచేయటం ప్రారంభించింది అనమాట. హృదయం అంతా వేదన అయిపోయిందండి. వేదన అయిపోయి ప్రభువా ఈ వాక్యం సాయంకాలం చెప్పాలని నేను ఆశపడుతున్నాను తండ్రి. నాయన ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఇందులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు చెప్పండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. అయితే హృదయం అంతా మట్టుకు చాలా వేదన అయ్యింది. ఎందుకు వేదన అయిందో వాక్యం చెప్పాక అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఉన్నది ఒక వచనమే కానండి, ఈ వాక్యములో చాలా విషయం ఉందన్నమాట. ఏముంది? ఒక్కొక్కటి ఒక్క మాటలాగా అనిపిస్తుంది కానీ అందులో ఏముంటుందండి? చాలా సారం ఉంటుంది అన్నమాట అండి. అసలు ఎంత మీనింగ్ ఉంటుందంటే అందులో అంత ఉంటుంది అన్నమాట. రాయడానికి ఒక్క మాట కింద అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు అంటున్నాడు. ఇక్కడ దావీదుని రాజుగా నియమించింది ఎవరండి? దేవుడే కదా. సౌలు రాజుగా అయ్యేటప్పటికి అంటండి దావీదు పుట్టలేదట. ఎంత విచిత్రంగా ఉందండి. సౌలు ఏం చేస్తున్నాడు? రాజుగా చేస్తున్నాడు. అతను రాజుగా పరిపాలన చేస్తున్నాడు. దావీదు ఇంకా పుట్టలేదంటండి. పుట్టలేదంట. కానీ ఆయన గర్భంలో ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచిని అంటాడు దావీదు గారు రాసేటప్పుడు. 139వ కీర్తనలో ఏమని రాస్తాడంటే మరి అగాధంలో నన్ను నువ్వు నిర్మించినప్పుడు నన్ను కలుగచేయి విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలిగినాయి అంటాడు ఆయన. ఏమంటారు? ఆశ్చర్యముని భయము కలిగిందంటండి. మనల్ని అందరినీ కూడా ఎక్కడ నిర్మాణం చేశాడు దేవుడు? మన అమ్మ కడుపులో నిర్మాణం చేశాడండి. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటానన్నమాట. అది మనం ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఆలోచించకపోతే ఎవరికి అర్థం కాదు. ఏ విషయమైనా సరే మనం ఏం చేయాలి?
వాక్యం విన్నట్టుగా అలాగ మింగేసి కూర్చుంటే ఏ ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? ఆలోచించాలి, ధ్యానించాలండి. ఆ వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించుకోవాలి. మనం ఏ పని చేసుకున్నా ఏమీ పర్వాలేదు కానీ ధ్యానించుకోవాలన్నమాట. అలాగే ఆయన నన్ను ఇలా కలుగు చేసావు, నన్ను కలుగు చేసిన విధం చూస్తే నాకేం పడుతుంది? భయం కలుగుతుంది, ఇంకోటి ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. అంటే కొన్ని సంగతులను మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అంటాం మనం. అన్నిటికీ అంటాం అలాగా, కొన్ని విషయాలకు అంటాం మనం. కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి, అలాంటి వాటిని బట్టి మనం అంటాం. అన్నిటికీ అనమా మాట. అయితే ఇక్కడ దావీదు సౌలు రాజుగా చేస్తున్నాడంట, కానీ ఈయన ఇంకా ఏమవ్వలేదు. అమ్మ కడుపులోనే పడలేదంటండి. అమ్మ కడుపులోనే పడలేదటండి. అప్పటికే ఈయన రాజుగా చేస్తున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, సౌలు టెంపరీగా రాజు చేశాడు దేవుడు. అప్పటికి ఇశ్రాయేలీలలో అంత అందగాడు ఎవరూ లేరటండి. అందుకని అతన్ని రాజుగా నియమించాడు. వాళ్ళందరూ మాకు రాజు కావాలి, రాజు కావాలి అని ఇశ్రాయేలీలందరూ కూడా లోక మర్యాద చెప్పున మాకు రాజు కావాలంటే అప్పటికప్పుడు అతన్ని చూడండి కొన్ని పరిస్థితుల్లో టెంపరీగా పెట్టేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. అంటే అది పర్మనెంట్ కాదు, అది టెంపరీ అన్నమాట. అంటే ఆ రాజుకు ఉండాల్సినంత క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఉండవండి. ఉండకపోయినా కూడా పెట్టేస్తాడనమాట. అలాగే ఈ సౌల్ని కూడా రాజుగా పెట్టేశాడు. పెట్టాల్సి వచ్చింది. పెట్టారు అంటే పెట్టాల్సి వచ్చింది అన్నమాట. అయితే ఒక రాజు అయ్యే లక్షణాలు ఎవరి దగ్గర కనిపించినాయి అంట? దావీదు దగ్గర కనిపించినాయి అంటండి. ఎవరి దగ్గర కనిపించినాయి? దావీదు దగ్గర కనిపించినాయి అంట. దావీదు దగ్గర రాజు అయ్యే లక్షణాలు కనిపించినాయి, కానీ నేను రాజు అవ్వాలని ఎప్పుడు దావీదు కోరుకోలేదండి. అతనికి ఏంటి ఇష్టము అంటే దేవుడి ఇష్టం. అతనికి ఎవరిష్టం? దేవుడి ఇష్టం అండి. దేవుడి ఇష్టం. దేవుణ్ణి ఎంత స్తుతించినా అతనికి తృప్తి ఉండేది కాదు. ఎంతగా స్తుతించినా అతనికి తృప్తి పడేవాడు కాదండి. ఎంతసేపు దేవుణ్ణి స్తుతించాలని, ఆరాధించాలని, గణపరచాలని అదే తపనలాగా ఉండేదండి. తన హృదయం అంతా అదే కోరుకునేదన్నమాట ఎంతసేపు. అయితే ఆ రీతిగా అతని హృదయం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీడు నాకు కావాలి అని ఏం చేశాడట? కోరుకున్నాడటండి. ఒక వ్యక్తిని మనం కోరుకోవాలి అంటే ఆ వ్యక్తి దగ్గర ఏముండాలండి? చాలా మంచి గుణ లక్షణాలు ఉండాలండి. ఏముండాలి? గుణ లక్షణాలు ఉండాలి. ఆ గుణ లక్షణాలు ఉంటే ఏం చేస్తాం? మనం కోరుకుంటామండి. అన్నీ కోరుకుంటామండి. ఫలాల్లో ఏ ఫలాన్ని కోరుకుంటాం? మనం శ్రేష్టమైన ఫలాన్ని కోరుకుంటాం కదా. అలాగే వస్త్రాల్లో ఏ వస్త్రం కోరుకుంటాం? శ్రేష్టమైన వస్త్రాన్ని కోరుకుంటాం. అలా ప్రతి దాంట్లో మనం చూసుకుంటే చిన్ని వాటిని ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? కోరుకోరు. అలాంటిది దేవుడే కోరుకున్నాడు అంటే ఇక అతనికి ఎంత ఉండాలి? అతని యొక్క జీవితం ఎలా ఉండాలి? అతని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? అతని బుద్ధి ఎలా ఉండాలి? అతని ప్రవర్తన ఎలా ఉండాలి? అతని నడవడిక ఎలా ఉండాలి? టోటల్గా మొత్తం అంతా ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు కోరుకుంటాడు? నేను కోరుకున్నవాడు ఇతడే, వీడే, లేచి నువ్వు అతన్ని అభిషేకించు అన్నాడు. అప్పటికే గొర్రెల మంద మేపుతున్నాడండి. బైబిల్లో వాడబడిన వాళ్ళండి ఇంచుమించుగా అందరూ గొర్రెల మందరం మేపిన వాళ్ళే. దావీదు గొర్రెల మంద మేపాడు, మోషే గారు గొర్రెల మందరం మేపారు, యోసేపు గొర్రెల మందరం మేపారు, రాహేలు గొర్రెల మందరం మేపింది. ఇలా చాలామంది గొర్రెల మందరం మేపిన వాళ్ళు ఉన్నారండి ఇందులోని. అది దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకోవాలా మరేమనుకోవాలా మనకి తెలియదు అన్నమాట. నా యొక్క గొర్రెలు మేపుతావా? నా గొర్రె పిల్లలు మేపుతావా? నా గొర్రెలు కాస్తావా అని 3 సార్లు అడిగారు. ఎవరిని? ప్రభు అడిగారండి. ఎవరిని అడిగారు? కొన్ని ఇంకో క్లూ ఇస్తాను మీకు. క్రొత్త బంధనలు అడిగారు ఆయన. ఎవరిని అడిగారు? నా గొర్రె పిల్లల్ని మేపుతావా? నా గొర్రెల్ని
కాస్తావా, నా గొర్రెల్ని మేపుతావా అని అడిగారు. 3 సార్లు అడిగాడు ఆయన. రావట్లేదా? ఎవరికి గుర్తు రావట్లేదా? దీన్ని బట్టి బైబిల్ మనం ఎంత భాష చదువుతున్నామో అర్థమవుతుంది. పేతురుని అడగలేదా? 3 సార్లు అడిగాడు. చదువుకోండి. యోహాను రాసిన సువార్త లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. ఇప్పుడు 10ంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో చదువుకోండి. 3 సార్లు అడిగాడు ఆయన. అయితే అక్కడ గొర్రెలు అంటే గొర్రెలు కాదు కానీ మనుషులే. ఎవరో కొంతమంది పిల్లల దశలో ఉంటారండి. గొర్రె పిల్లలు అంటే ఏంటి? పిల్లల దశలో ఉంటారు. కొంతమంది పెద్దవారే. కొంతమంది పెద్దవారు కూడా పిల్లల దశలో ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా పెద్దవారి దశలో ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వేరుగా ఉంటుంది, శరీర జీవితంలో ఎదుగుదల వేరుగా ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ దావీదుని దేవుడు ఏం చేశాడట? కోరుకున్నాడటండి. దేవుడు కోరుకునే అంత లక్షణాలు అతని దగ్గర ఉన్నాయి, లేకపోతే దేవుడు కోరుకోడండి. ఆ దావీదు ఏమైనా పెద్ద అందగాడా? ఏమైనా సూటు బూటు వేసుకున్నాడా? గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎలా ఉంటారండి వాళ్ళు? మీకు తెలియదా? ఆ తలకి ఒక నూనె లేదంటండి, ఓ దూకునే పని లేదంట. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర ఎలాంటి వాసన వస్తుంది? కానీ అతని దగ్గర, దావీదు దగ్గర దేవుడికి ఏమొచ్చిందంట? సువాసన వచ్చిందంటండి. అందంగా కనపడ్డాడట దేవుడికి. ఎలా కనపడ్డాడు? గొర్రెలు మేపుకుని వ్యక్తిని ఎవరన్నా ఇష్టపడతారండి చెప్పండి? ఆ గొర్రెల దగ్గర ఉన్న స్మెల్ అంతా వాళ్ళ దగ్గర ఉండదా? ఇష్టపడతారు ఎవరన్నానే? ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎలా ఉన్నప్పటికైనా స్ప్రేలు వచ్చినాయి కదా ఇప్పుడు. ఏంటయ్యి? బాడీ స్ప్రే వచ్చింది, బట్టల స్ప్రే వచ్చింది. వీటి వలన మనిషి దగ్గర వాసన వచ్చేస్తుంది, మనిషి వెళ్ళిపోయాక వాసన వచ్చేస్తుంది, మనిషి రాకముందు వాసన వచ్చేస్తుంది. వాళ్ళు ఎలాగున్నా కానీ ఆ రాసుకున్నది వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళ దగ్గర ఉన్న వాసన రాకుండా అవి వాడతారండి. కానీ ఇతని దగ్గర గొర్రెల వాసన వస్తుంది కానీ అందరికీ అతని దగ్గర అతని ఆధ్యాత్మిక జీవితం అంట సువాసనలు వచ్చేస్తుంది అంటాడు దేవుడికి. ఎలా వస్తుంది? అతని బుద్ధి చూస్తే సువాసన వస్తుందంట, అతని ఆలోచన చూస్తే సువాసన వస్తుందంట, అతని తలంపులు చూస్తే సువాసన వస్తుందంట, అతని నడవడికను చూస్తే సువాసన వస్తుందంట, అతని ప్రవర్తన చూస్తే సువాసన వస్తుందంట. టోటల్గా మొత్తం అతను చూస్తేనే దేవుడికి ఏమైపోతున్నాడు అంటండి, అసలు బాబోయ్ ఏంటి వీడు అసలు అని మరి భూ సంబంధించిన ప్రేమ ఏది కూడా వాడికి లేదు. చెప్పాలి అంటే తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంటి నుంచి త్రోసివేసిన జీవితంలాగా ఉంది అతని జీవితం చెప్పాలి అంటే. అయినప్పటికైనా అతను చెడిపోలేదు, పడిపోలేదు, దుష్ట సాంగత్యాలకి వెళ్ళలేదు, దుర్మార్గపు పనులు చెయ్యలేదు. మరి ఎటువంటి శరీరానుసారమైన జీవితంలో అతను ఏమైపోలేదండి? పాడైపోలేదండి. హల్లెలూయా. పాడైపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి అక్కడ చెప్పాలి అంటే. మీకు తెలుసు, గొర్రెల మందలు మేపేవాళ్ళు, బయట పొలాల్లో పనిచేసేవాళ్ళు, అలాగే ఏ పని మీద ఉన్నప్పటికైనా ఎలా ఉంటారో మీకు తెలుసు. కానీ ఎందులోని కూడా అతను ఏం చేయలేదటండి? పడిపోలేదు. ఎందుకని అంటే దేవుని యొక్క సన్నిధి అతని చుట్టూ ఆవరించబడి ఉందండి. దేవుని సన్నిధి అతని చుట్టూ ఆవరించబడి ఉంది. అందుకే అతని దగ్గర భూ సంబంధించిన వాసనలు అయితే రావట్లేదు, కానీ ఏం వాసన వస్తుంది అతని దగ్గర? ఆత్మీయ సువాసనలు వచ్చేస్తున్నాయండి అతని దగ్గర. ఏమొస్తున్నాయి? ఆత్మీయమైన సువాసనలు వచ్చేస్తున్నాయండి. ఇంకా దేవుడు ఉండలేకపోయాడట. ఇంకా ఏం చేయలేకపోయాడు? ఉండలేకపోయాడు. ఎందుకయ్యా ఇంకా ఎంతకాలం ఏడుస్తావా సౌలు కోసం? దేవుడు తృణీకరించిన వాళ్ళ కోసం మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా దేవుడు ఇష్టపడతాడండి?
అందుకే దేవుడు నియమించిన రాజు అని ఉంది అక్కడ. నియమించింది ఆయన అయి ఉండొచ్చు, కానీ దేవుని మాటకి లోబడ్డాడండి అతను లోబడలేదు. అతను లోబడి విధేయత చూపించుంటే దావీదుని ఎందుకు కోరుకుంటాడు దేవుడు? చెప్పండి, కోరుకుంటాడా? దావీదుని రాజు చేస్తాడా? చేయడు. అయితే సౌలు రాజుగా ఉంటే బాగుండని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుడు కోరుకోవాలి కదా. దేవుడు కోరుకునేవి ఉండాలి కదా ఆ వ్యక్తి దగ్గర. దేవుడు కోరుకునేవి ఏమీ లేవటండి. అందుకే ఇంకెంతకాలం అతని గురించి నువ్వు ఏడుస్తావయ్యా, అనవసరంగా ఇలాంటి వాడిని అభిషేకించాను ఏంటని ఏడుస్తున్నాడటండి. అనవసరంగా దేవుని మాటకి లోబడిన వాడిని అభిషేకించానేంటా అని ఏడుస్తున్నాడటండి. ఆ బాధ ఉంటుందండి మొత్తం మీద. ఆ బాధ వర్ణనాతీతం అండి. అలాగే ఇలా ఉండదు. అది తినడం వల్ల త్రాగడం వల్ల వచ్చేది కాదు. అది ఆధ్యాత్మికమైన జీవితం కలిగిన వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఏంటి నేను ఎంత చక్కగా పెంచితే ఏళ్ళేంటి ఇలాగైపోయారు అనేసి ఎలా ఉంటుందండి? గుండెలు బద్దలైపోతాయి అన్నమాట. ఏమైపోతాయి? గుండెలు బద్దలైపోతాయి అన్నమాట. ఆ వేదన ఇంకా అలాగేలాగా ఉండదండి. ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అది వేరే వాళ్ళకి అది అర్థం కాదు. అది అంత వర్ణనాతీతంగా ఉంటుంది అన్నమాట. అలా నెల రోజులు ఏడ్చాడటండి ఆయన. నెల రోజులే కాదు, సంవత్సరాలు ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎంతకాలం? సంవత్సరాలు బాధపడే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. కానీ ఆయన నియమించిన రాజున కంట ఏం చేశాడటండి? గొప్ప రక్షణ కలుగజేసేను. రక్షణ కాదంట, గొప్ప రక్షణ కలుగు చేశాడటండి. ఏం కలుగు చేశాడట? గొప్ప రక్షణ కలుగు చేశాడటండి. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరండి. అంత గొప్ప రక్షణ ఆయనకి కలుగు చేశాడటండి. అంటే అతనికి, అతని కుటుంబానికి, అతని రాజ్యానికి ఏం కలుగు చేశాడట? దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడటండి. దావీదు అడిగితే ఇవ్వలేదు ఆ రక్షణ. ఆయన దావీదు అడగకపోయినా ఇచ్చాడు ఆయన. యోహాను గారు మొదటి పత్రికలో రాస్తూ ఏమని రాస్తాడంటే, ఆయనతో అన్యోన్యమైన సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడంటేనంట, తన రక్తముతో వాళ్ళని ఏం చేస్తాడటండి? పవిత్రపరుస్తానని ఉంది అక్కడ. యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి, ఆ మాట ఒక్కటి చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనం కూడా వెలుగులో నడిస్తేనంట మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అన్యోన్యమైన సహవాసం ఉంటుందటండి ఆయనతో మనకి. అప్పుడు సహవాసం వేరు, అన్యోన్యమైన సహవాసం వేరు అన్నమాట. తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలండి. ఎప్పుడైతే ఆయనతో మనం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నామో, దేవుని యొక్క కుమారుని యొక్క రక్తం అంటండి ప్రతి పాపాన్ని కడిగేసి పవిత్రపరిచేస్తుందటండి. అంటే చీకట్లో నుంచి వెలుగులోకి ఎవరైతే వచ్చారో, ఆ వెలుగులో ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చారో, అప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడో, ఆయన యొక్క కుమారుడు అనగా యేసు క్రీస్తు యొక్క రక్తముతో వాళ్ళని కడిగేసి పవిత్రపరిచేస్తానంటున్నాడండి. కడిగేసి పవిత్రపరిచేస్తాడట. అలాగే
ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే గొప్ప రక్షణ కలుగ చేసాను అంటున్నాడు. ఎవరికి గొప్ప రక్షణ? ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన యొక్క సంతానానికి కూడా అనేది కింద ఉంటుంది ఆ మాట. ఎవరికంట? ఆ కింద మాట చదవండి. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. అది అంటే అతని సంతానము. సంతానం అంటే ఎవరు వస్తారు అందులోకి? ఎవరు వస్తారండి? ఆయన పిల్లలు వచ్చేస్తారండి. ఎందుకంటే అక్కడ మరో చాటు కూడా రాయబడింది ఆ మాట. సౌలుకి నా కృప దూరమైనట్లుగా దావీదు నా కృప దూరము చెయ్యను, నీకు నీ పిల్ల తరానికి నేనేం చేస్తాను? కృప చూపిస్తాను. ఏమన్నాడు ఆయన? కృప చూపిస్తాను అన్నాడండి. అలాగే ఇక్కడ ఆయనకి గొప్ప రక్షణ కలుగు చేశాడటండి. అసలు ఎంత అద్భుతమైన మాట అంటే ఇది చిన్న విషయం కాదండి ఈ మాట. ఆయన రక్షించాల్సిన పరిస్థితుల్లో ప్రతి పరిస్థితిలో కూడా ఆయనకి దేవుడు ఏం చేశాడు? రక్షణ కలుగు చేశాడు. ఆ మందలోకి వచ్చి సింహం గొర్రె పిల్లలు ఎత్తుకెళ్ళిపోతుంటే ఏం చేశాడండి? దేవుడు రక్షించలేదా? ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు? సౌలు దగ్గర చెప్తున్నాడు ఆ మాట. ఎందుకు అంటే గొలియాతు మీదకి నేను వెళ్తానండి అంటే, నువ్వు బాలుడు రా బాబా, నువ్వు చూస్తే 3 అడుగులు కూడా లేవు, నువ్వు వెళ్తావేంటి? ఆడ మోకాల దగ్గర కూడా రావు నువ్వు అని ఇలా మాట్లాడుతుంటే అప్పుడు ఈయన ఏమంటున్నాడు అక్కడ? సింహ బలము నుంచి ఎలుగుబంటి బలము నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు. అలాగే ఈ యొక్క గొలియాతు నుంచి కూడా దేవుడు నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడనే ఒక నమ్మకము, విశ్వాసము దేవుని మీద ఆయనకు సంపూర్ణంగా ఉన్నాయండి. అంటే సింహం మీదకి వెళ్ళినప్పుడు సింహం నుంచి దేవుడు ఏం చేశాడని చెప్తున్నాడు? నన్ను రక్షించాడని చెప్తున్నాడు. నా బలముతో నేను వెళ్ళలేను సింహం మీదకే. ఆ సింహానికి ఒక బలం ఉంది. ఆ బలము నుంచి దేవుడు ఏం చేశాడు? నన్ను రక్షించాడు. కొన్ని పరిస్థితులు నేను ఆలోచించుకున్నప్పుడు ఈ పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని ఎలా రక్షించాడు, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎలా రక్షించాడు దేవుడు అని నేను ఆలోచిస్తానండి కొన్ని విషయాల్లోని. నిజమే, ఎవరు రక్షించాలి మనల్ని? దేవుడే రక్షించాలండి. మనల్ని మనం కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారండి మనుషులు. తప్పని నేను చెప్పట్లేదు, కానీ మనిషి ఎంత ప్రయత్నం చేసినా కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ దేవుడు ఎంటర్ అయితే తప్పకుండా జరుగుతుంది. అది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే దేవుని కంటే బలమైన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. అదే చెప్తున్నాడు ఆయన. సింహ బలము నుంచి నన్ను నా దేవుడు రక్షించాడు, ఎలుగుబంటి బలము నుంచి నన్ను రక్షించాడు. పోనా పెద్దోడా అతను ఏమన్నా యుద్ధాల్లో ఏమన్నా ఆరితేరిపోయినోడా? ఏమీ రాదు. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అంటాడు. స్తుతి అనేటువంటిది ఏంటంటున్నాడు ఆయన? యాగము అంటున్నాడు. అయితే స్తుతి చేయటం అనేటువంటిది ఒక యాగంతో పోలుస్తున్నాడు. ఆ స్తుతి చేసే మనిషి యొక్క హృదయం కూడా దేవుడికి చాలా ముఖ్యం. ఆ స్తుతి చేసే వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా చాలా ముఖ్యం దేవుడికి. నడవడికి కూడా చాలా ముఖ్యం దేవుడికి. ఆలోచన కూడా చాలా ముఖ్యం దేవుడికి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన బాల్యము నుంచి కేవలము అని అనలేదా దేవుడు? అంటే మన ఆలోచన కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? మంచి ఆలోచన చేస్తున్నామా, చెడు ఆలోచన చేస్తున్నామా? ఎవరు చూస్తున్నారు మనల్ని? ఎవరు గమనిస్తున్నారో? గమనిస్తున్నాడా లేదా ఆయన? అదనమాట అండి. ఇవన్నీ కూడా దేవుడికి చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించామా, ఎన్ని ఇళ్ళు కట్టామా,
ఎన్ని పొలాలు కొన్నామా, ఎంత డబ్బు సంపాదించాము, ఎంత బంగారం సంపాదించాము, ఇవేవి చూడండి. అవన్నీ ఆయన ఎవరు ఇవి లేదండి. మా అమ్మ కడుపులో నుంచి వస్తా నేను ఓ 10 కాసులు తెచ్చుకున్నానండి, ఓ 10 ఎకరాలు తెచ్చుకున్నానండి ఎవరన్నా చెప్పగలరండి? ప్రతి ఒక్క బిడ్డ పుట్టినప్పుడు ఎలాగొస్తాడో, ఒక పేద బిడ్డ దగ్గర నుంచి చూసుకుంటే ప్రధాని వరకు అలా పుట్టినోళ్ళే. మనిషి అంటూ పుట్టాడు అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎలా పుడతారండి? ఏమీ లేకుండానే పుడతారండి. అయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులని బట్టి వాళ్ళకి జరుగుతుంది. అవునా కాదా? పేదింట్లో పుడితే ఒకలా జరుగుతుంది, కాస్త గొప్ప ఇంట్లో పుడితే ఇంకోలా జరుగుతుంది, ఇంకా ధనవంతుల ఇంట్లో పుడితే ఇంకా బాగా జరుగుతుంది. అలాగే వాళ్ళ పుట్టిన ఆ ఇళ్లను బట్టి వాళ్ళ యొక్క స్టేటస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అది కూడా దేవుడు కలుగు చేసిందే సుమ. ఎవరిని చూసి ఎవరు మనం అసూయపడి లేకపోతే ఇంకోటి పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనల్ని ఏ ఇంట్లో పుట్టించాడో ఆ ఇంట్లో మనం చాలా హ్యాపీగా ఉండాలి. నన్నేంటి ఇలాంటి ఇంట్లో పుట్టించావేటి, అలాంటి ఇంట్లో పుట్టించుంటే చాలా బాగుండేది, ఇలాగెప్పుడు చెప్పకూడదు దేవుడికి. నేను ఎక్కడ పుట్టించాలో దేవుడికి తెలియదా? నీ స్వభావం ఏంటో దేవుడికి తెలియదా? కొంతమందిని చిన్న వయసు నుంచి నలకొట్టేస్తాడండి దేవుడు. ఎందుకు నలకొడతాడో తెలుసా? వారి యొక్క స్వభావం అలాంటిది కనుక నలకొట్టేస్తాడండి ఆయన. ఒక రూపులోకి రావాలి అంటే ఎప్పుడు వస్తాం మనం? ఆ మట్టి తెచ్చి తడిపి కాళ్ళతో శుభ్రంగా తొక్కేసి అందులో ఉన్న రాళ్ళు గడ్డి అన్నీ వేరేసి అది ఒక పాకానికి వస్తుందంటే అండి, ఏం పాకమో నాకు తెలియదు కానీ దాన్ని అది తీసుకెళ్ళి సార మీద పెడితే ఆయన చెయ్యాలనుకున్న పాత్ర అక్కడ రావాలది. ఆ మట్టి తడపబడాలి. ఆ మట్టిని తడిపిన తర్వాత ఏం చేస్తాడు? అందులో ఉన్న రాళ్ళు రప్పలన్నీ కూడా వేరేస్తారటండి. కాళ్ళతో అసలు దాన్ని తొక్కేస్తారటండి. ఆ తొక్కడంలోనే పాకం వస్తుందట. అది జిగటం మన్నయ్యి ఉండాలంట. మళ్ళీ నది ఏ మట్టి పడితే ఆ మట్టి పనికిరాదు, జిగటం మన్నయ్యి ఉండాలి. అలాగ తొక్కేసి అది ఒక పాకానికి వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకెళ్ళి అప్పుడు సార మీద పెడితే ఆయన అనుకున్న షేప్ రాదటండి. దీన్ని ఇలా తయారు చేయాలి అనుకుంటే కొన్ని పాత్రలు రావంట, కొన్ని వస్తాయి కానీ కొన్ని రావంటండి. అయినప్పటికైనా ఆయన మరలా తీసి మళ్ళీ పెడతాడటండి. మళ్ళీ దాన్ని బాగా పిసికి ముద్ద చేసి మళ్ళీ పెడతాడట. ఏదో 1/6 వస్తుందట కానీ అన్నీ రావంటండి అలాగా. అప్పుడు చివరికి దాన్ని అనుకున్న పాత్ర చేయలేకపోయినప్పటికైనా మరొక పాత్రగా చేసేస్తాడటండి దాన్ని. అంతే తప్ప దాన్ని వదిలిపెట్టాడు అనమాట అండి. మొదటిసారి సారి మీద పెట్టినప్పుడే మనము తగ్గించుకుని అణుకువ కలిగి ఉండి విధేయత కలిగి ఉండి దేవుడి చేతిలో పడి నలిగిపోవడానికి ఇష్టపడితే మళ్ళీ సారి మీద పెట్టే అవసరం ఉండదు మనల్ని. హల్లెలూయా. మళ్ళీ సారి మీద పెట్టక్కర్లేదు ఇంకా దాన్ని. ఒక్కసారి సారి మీద పెట్టినప్పుడే అది అనుకూలంగా ఉండుంటే కనుక మొదటి పాత్ర తయారైపోద్ది. అది మన యొక్క విధేయత, మన యొక్క తగ్గింపు ఇవన్నీ అందులోకి వస్తాయన్నమాట అండి. అప్పుడు మనల్ని అనుకున్న షేప్లోకి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆయన ఎలా చేయాలనుకున్నాడో ఆ రీతిగా చేస్తాడన్నమాట అండి. మనలో కొంతమందికి మాట అంటే సర్రమని ఎత్తులు వేసారనుకోండి, ఎలా నలకొడతాడో తెలిసి పట్టుకుని ఇంక మాట అన్నా ఇంకేం పట్టించుకొని స్థితిలోకి వచ్చేదాకా నలకొట్టేస్తాడనమాట. అలా నలిగిపోవాలి ఆయన చేతిలో పడి. ఇంకా అది దానికి పౌరుషం ఉండకూడదు. నీకు పౌరుషం లేదా? మాట అంటే పౌరుషం పడిపోయేదని ఇప్పుడేంటి మాట్లాడట్లేదు? ఏమైపోయింది ఇప్పుడు? అది ఆయన చేతిలో పడి ఒక రూపులోకి వస్తుంది. ఏం చేస్తుంది? ఒక రూపులోకి వస్తుంది. మాటకు మాట ఎదిరింపు ఇవన్నీ చేయనివ్వడండి ఆయన.
మళ్ళీ తయారయిన తర్వాత తగ్గించుకుంటే ఊరుకోడు తెలుసా. అప్పుడు ఆయన ఆర్డర్ ఉంటుంది, ఆయన ఉంటాడు. ఇంకా ఆ పాత్రను అలా ముట్టుకుందామంటే ముట్టుకునేవాడంట. అప్పుడు ఇంకా షోకేస్లో పెడతాడంట దాన్ని తీసుకెళ్ళి. అలా చూడు అలా చూడు, ఏ చేతులు ఎత్తే కానీ చూడలేవా అంటాడట ఆయన. దాని జోలికి వెళ్ళనివ్వడంట ఇంకా ఆయన. ఎందుకని అది ఒక రూపులోకి వచ్చేసింది. దేవుని బలము అంటున్నాడు ఆయన అక్కడ. ఏమంటున్నాడు? దేవుని బలము. దేవుడే సింహపు బలము నుంచి నన్ను రక్షించాడు, ఎలుగుబంటి బలము నుంచి నన్ను రక్షించాడు. అలాంటిది సున్నత లేని ఫిలిష్తీయుని నుంచి నన్ను రక్షించడా? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది, మీకుంటే చెప్పండి నేను వెళ్తాను అంటున్నాడు అక్కడికి. నాకు మళ్ళీ ఇదే ఆలోచన నిన్న మొన్నగానే వచ్చిందండి. అసలు దావీదుకి గొలియాతు మీదకి వెళ్ళాలంటే ఎన్ని గుండ్లు ఉండాలి అసలు? ఆలోచన వచ్చింది నాకు. అవునా కాదా చెప్పండి. ఏవండి, మీకంటే చిన్నోళ్ళ మీదకి మీరు వెళ్ళగలరు కానీ మీకంటే పెద్దోళ్ళ మీదకి మీరు వెళ్ళగలరా అండి? బాబా వాళ్ళతో వెళ్ళలేమండి బాబు మనం అంటారా అనరా? ఎందుకని? ఆ వ్యక్తులు అలాంటి వాళ్ళు కనుక, బాబు వాళ్ళతో మనం వెళ్ళలేమండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండి, అలాంటి వాళ్ళు అండి అంటారు. కానీ దేవుడు నిజంగా మన పక్షాన్ని ఉంటే మనము యుద్ధం చేయం, కానీ ఎవరు చేస్తారు? దేవుడే మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడండి. అందుకే దావీదుకి అవన్నీ తెలుసండి. భూ సంబంధించిన విషయాలు తెలియకపోవచ్చు కానీ దావీదుకి దేవుని పరంగా ప్రతీదీ తెలుసు. దావీదుకి అతను ఆ ఒరిసెల తిప్పుతూ ఆ రాయిని వేస్తూ కూడా యుద్ధం యెహోవాదని అన్నాడు తప్ప అతను ఒక్క మాట మాట్లాడకుండా మాత్రం ఆ రాయిని వేయలేదండి. అతను లోపల దేవుణ్ణి అతను ప్రార్థించుకుంటున్నాడేమో మనకు తెలీదు, కానీ అతను అనుకుంటూ ఆ రాయిని విడిచిపెట్టేటప్పుడు కూడా యుద్ధము నీతో నేను చేయట్లేదు, యుద్ధము యెహోవాయే నీతో యుద్ధం చేస్తున్నావు అంటే అక్కడ గొలియాతును చూడట్లేదు. అతను ఎవరిని చూస్తున్నాడు? అతనిలో ఉన్న దుష్టుడిని చూస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరిని చూస్తున్నారంటే గొలియాతును చూస్తున్నారు. బాబోయ్ ఎంత ఎత్తున్నాడో, ఎంత ఆ కవచాలు అవి ఎలా ధరించుకున్నాడో, అది ఇది ఈ పైరూపాన్ని చూస్తున్నారండి వీళ్ళందరూని. కానీ ఇక్కడ దావీదు పైరూపాన్ని చూసి భయపడట్లేదు, అతని లోపల పనిచేస్తున్న దురాత్మను చూస్తున్నాడు ఇతను. హల్లెలూయా. ఒక వ్యక్తి మన మీదకు వస్తున్నారు అంటే ఆ వ్యక్తిలో ఏముండాలి? ఏదో ఒక దురాత్మ మన మీదకు వస్తుందన్నమాట అండి. ఏదో ఒక దురాత్మ మన మీదకు వస్తుంది. సున్నతి పొందిన దేవుని రక్తంలో కడగబడిన బిడ్డల మీదకి వస్తుంది అంటే అది దురాత్మని గ్రహించాడండి దావీదు. గ్రహించి యుద్ధము నేను కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పేసి ఆ రాయి విడిచిపెట్టినప్పుడు అతనికి ఒళ్ళంతా ఎక్కడ కూడా ఖాళీ లేదండి. అసలు దావీదుని అక్కడ ప్రవేశపెట్టిందే దేవుడు కదా. అక్కడ దావీదు ఏమన్నా యుద్ధం చేద్దామని వచ్చాడండి అక్కడికి? అసలు యుద్ధం అంటే ఎప్పుడన్నా చూశాడు అతను? తెలుసు అసలు అని? మరి అక్కడ ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడే కదా. అంటే మా బాహుబలంతో మేము యుద్ధాలు చేస్తున్నాము, ఇప్పుడు మాకు మించిన యుద్ధం ఎదురయ్యింది అని భయం వేసి కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. అంటే అక్కడ ఏమన్నా దేవుడి మీద ఆధారపడినట్టు ఏమన్నా ఉందండి? ఎవరు చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు? మేమే చేస్తున్నాం యుద్ధాలు అనుకుంటున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి బుద్ధి చెప్పాలి, యుద్ధం చేసేది మీరు కాదురా బాబు, నేను ఇస్తున్నాను మీకు జయము అని వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి దేవుడు కత్తి చేత ఈటి చేత జయమిచ్చేవాడు కాదు. ఆయన ఏ రకంగా అయినా చేయగలడు ఆయన అని వీళ్ళకి తెలియాలి అని అడవుల్లో నుంచి ఒక అనామకుడిని తీసుకొచ్చాడు అక్కడికి. ఎవరిని తీసుకొచ్చాడు?
పోనీ ఏమైనా హైట్ ఉన్నాడా అతను? ఏమైనా వేసేసుకున్నాడా సూటు? పోనీ అదన్నా వేసుకెళ్ళరా అంటే అది అడుగు తీసి అడుగేయలేకపోతున్నాడు అంటే అది వేసుకుని. నా స్టైల్లో నేను చేయగలను కానీ అయ్యగారు ఈ సూట్ వల్ల నేను అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్నాను నేను, ఇది నా వల్ల కాదండి బాబు అని చెప్పేసి ఆయన సూట్ ఆయనకి ఇచ్చేసాడు. నా స్టైల్లో నేను వెళ్తానండి. నీ స్టైల్ ఏంట్రా బాబు, నీ ఒక్కడితో అయిపోదాం, మేమందరం ఇప్పుడు ఆడికి బానిసలు అయిపోతాము, మమ్మల్ని అతని వాళ్ళ